జబర్దస్త్ పాపులర్ అయిన వారిలో చలాకీ చంటి ఒకరు. తన కామెడీ టైమింగ్ పంచులతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ కమెడియన్. అయితే జబర్దస్త్కు రాకముందే నాని, కబడ్డీ వంటి పలు సినిమాల్లో కమెడియన్గా సహాయక నటుడిగా చేశాడు చంటి. అలాగే రేడియో మిర్చిలో ఆర్జేగాను పనిచేశాడు. అక్కడ నిర్వహించిన చంటి బంటి కార్యక్రమంతో బాగా ఫేమస్ అయ్యాడు. ఈ ప్రోగ్రాం కారణంగానే అతనికి చంటి పేరు స్థిరపడిపోయింది. ఆ తర్వాత జబర్దస్త్లోకి అడుగుపెట్టి బాగా మరింత ఫేమస్ అయ్యాడు. తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఓవైపు జబర్దస్త్ లాంటి టీవీ షోస్ చేస్తూనే సినిమాల్లోనూ నటించాడు చలాకీ చంటి. అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కంటెస్టెంట్ గాను పార్టిసిపేట్ చేశాడు. మధ్యలో అనారోగ్య సమస్యలతో ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు బుల్లితెరపై బిజీగా మారిపోయాడు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూకు హాజరైన చంటి తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్నకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అలాగే సుడిగాలి సుధీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినిమా ఇండస్ట్రీలో నేను ఎప్పుడూ కూడా అవకాశాల కోసం ఎవరినీ అడగలేదు. చాలా సందర్భాల్లో నిరాశలు ఎదురయ్యాయి. కానీ ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుందని గట్టిగా నమ్మాను. ఆ నమ్మకంతో ముందుకు సాగాను. నా నటనను ఇతరులతో పోల్చి చూడటం నాకు చాలా బాధ కలిగింది. ఆత్మ గౌరవం విషయంలో నేను ఎప్పుడూ కూడా రాజీ పడలేదు. నా విలువలను నేను కాపాడుకున్నాను. నాలాంటి ఆర్టిస్ట్కు ఇది చాలా ముఖ్యం. నా తర్వాత వచ్చిన సుడిగాలి సుధీర్ లాంటి వాళ్ళు స్టార్ రేంజ్కు ఎదగడం చూసి చాలా సంతోషంగా ఉంది. నేను నా కెరియర్లో చేసిన తప్పులు వాళ్ళు చేయకూడదని సుధీర్కు వ్యక్తిగతంగా సలహా ఇచ్చాను. మంచి అవకాశాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా వినియోగించుకోవాలి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మరింత ఎత్తుకు వెళ్ళొచ్చని సుధీర్కు చెప్పాను. భవిష్యత్తులో సుధీర్ ఇంకా ఎన్నో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆకాంక్షించారు చలాకీ చంటి. ప్రస్తుతం ఈ కమెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.